మనిషి మనం అనుకుంటాం మన లిమిటేషన్స్ మనమే పెట్టుకుంటాం. మనం ఇది చేయలేంలే, ఇంకా జాలే, చాలా చేసేసాం. నేను ఒక అబ్బాయితో మాట్లాడుతాను అంటున్నాడు, నేను చేశాను, ఉద్యోగం చేశా, 2 ఇల్లు కొనుక్కున్నా, ఇంకా లైఫ్ లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను అంటున్నాడు. నేను అంటాను, స్ట్రెచ్ బియాండ్ అవర్ లిమిట్స్. ఇంకా చాలు అనే కాంప్లసెన్సీ పక్కన పెట్టండి. మన లిమిట్స్ దాటి, మన హద్దులు దాటి మనం పోరాడాలి. దాన్ని దాటి మనం కృషి చేయాలి. దాన్ని హద్దులు దాటి పోరాటం, హద్దులు దాటి కృషి చేయటం ఏంటది? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రోజర్ బెనిస్టర్ అతని పేరు. జనరల్ గా ఒక మనిషి 4 నిమిషాల్లో 1 కిలోమీటర్, 1 మైల్, 4 నిమిషాలు 1 మైల్ పరిగెత్తే ఆలోచన చేయలేడు. 4 నిమిషాల్లో 1 మైల్ రన్నింగ్ లో. హ్యూమన్ బాడీ దానికి తయారీగా లేదు, అసలు మనం ఎవరూ బిలీవ్ చేయం. కానీ ఆ వ్యక్తి తన్ని అలా స్ట్రెచ్ చేసుకుని తనంతన అలా పోరాడి 1 మైలుని 4 నిమిషాల్లోనే పరిగెత్తాడు. కోట్ల మందికి ఆదర్శమయ్యాడు. అంటే మన బిలీఫ్ సిస్టమ్ ని మనం మార్చుకోవాలి. మనం చేయలేము, మనకి ఇది చాలు అనే ఒక బిలీఫ్ సిస్టమ్ మనలో గట్టిగా ఉందన్నమాట. ఇంకా చాలు, మన లైఫ్ ఎంజాయ్ చేద్దాం, మన కుటుంబం, మన ఫ్యామిలీ, మన లైఫ్ మనకి ఇంతవరకు ఉంది, మనం ఇంతే. ఈ ఆలోచన చాలా మందిలో వచ్చేస్తుంది యూత్ లో. ఇది పక్కన పెట్టి ఒక్కసారి వరల్డ్ క్లాస్ లో ఆలోచించాలి. ఎవరూ సాధించలేనంత, ఎవరూ చూపించలేనంత మనం ఎందుకు ఒకటి ఈ పరిధిలోనే ఉండాలి? దీన్ని దాటి ఎందుకు ప్రయత్నించకూడదు? దీన్ని దాటి ఎందుకు ఆలోచించకూడదు? ఖచ్చితంగా ఆలోచించవచ్చు కదా. ఒక లిమిట్ దాటి మనం ఆలోచించవచ్చు, మనల్ని మనం స్ట్రెచ్ చేసుకుని బతకొచ్చు కదా. సో 1 మైలు, 1 మైల్ ఈజ్ ఈక్వల్ టు 4 minutes ఒక వ్యక్తి చేసి చూపించాడు. మనం ఎందుకు చేయకూడదు? చాలా మంది మనకున్న పరిమితులు, లిమిట్స్ లను బతికేస్తారు. చాలే మన ఊర్లో మనం గ్రేట్ గా ఉన్నాం, చాలే మన కంఫర్టబుల్ లైఫ్ ఉంది, చాలే మనం ఎవరికి ఎగ్జాంపుల్ అయితే ఏంటి, లేకపోతే ఏంటి, నా ఫుడ్ నాకు ఉంది. ఈ థాట్ పక్కన పెట్టి మనం ఎందుకు లైఫ్ లో వచ్చాం, మన పర్పస్ ఏంటి, మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఒకసారి మనల్ని ప్రశ్నించుకుంటే కనుక ఇంకా బెటర్ గా మనం పర్ఫామ్ చేస్తామని నాకు అనిపిస్తుంది. అంతేకాదు, మీరు చూసారు రీసెంట్ గా ఒలింపిక్స్ లో మను బాకర్, ఆవిడది ఒక విక్టరీయే ఖచ్చితంగా. అంతకంటే పెద్ద హిస్టరీ ఎవరు తెలుసా? భారతదేశంలో మేరీ కామ్, హిమా దాస్ వీళ్ళిద్దరికి ఇంట్లో తినడానికి కూడా తిండి లేదు. హిమా దాస్ అనే అమ్మాయికి 2 పూట్ల భోంచడానికి డబ్బులు లేవు. మేరీ కామ్ వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు అమ్మాయి బాక్సింగ్కి వెళ్ళటం కూడా. నార్త్ ఈస్ట్ స్టేట్ లో అమ్మాయిలు స్పోర్ట్స్ లో వచ్చి వీళ్ళు రాణించి ఇప్పుడు టాప్ లో ఉన్నారు. అంటే మన వల్ల కాదు, మనం ఇది చేయలేం, అసలు మన వల్లే కాదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి ఈ ఆర్ట్స్ అన్ని బ్రేక్ చేసి వీళ్ళు ఎంత పైకి వెళ్ళారు. అంటే ఒక మనిషి అనుకుంటే తన ఆర్ట్స్ అన్ని బ్రేక్ చేయొచ్చు, ఎంత పైకైనా వెళ్ళొచ్చు, ఏ స్థాయికైనా రావచ్చు అనమాట. ప్రపంచంలో న్యూస్ పేపర్ ఓపెన్ చేసిన, టీవీ ఛానల్ ఓపెన్ చేసిన, మీ అందరూ ఓపెన్ చేస్తాను ఉంటారు, అంతా నెగిటివిటీ నడుస్తుంది. ఏది చూసినా నెగిటివిటీ, తిట్లు, శాపనార్థాలు, నెగిటివ్ న్యూస్, ఒకళ్ళనొకళ్ళు అనుకోవడాలు, లేకపోతే చావులు. ఏదైతే మనిషిని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుందో అంతా నెగిటివిటీ ఉంది. ఇట్లాంటి నెగిటివ్ వరల్డ్ లో మనం పాజిటివిటీని పంచాలి. అలాంటి ప్రోగ్రామ్ చేస్తుంది ఇంపాక్ట్.